అందరికీ నమస్కారం. ఈరోజు మనమందరం కలిసి ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా లా స్టూడెంట్స్కి, ప్రాక్టీస్ మొదలు పెడుతున్న లాయర్లకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అదేంటంటే, హిందూ వారసత్వ చట్టం కింద వచ్చే ఆస్తి గొడవల్ని ఎలా డీల్ చేయాలి అన్నది. ఇదేదో పుస్తకాల్లో చదివే థియరీ కాదు, కోర్ట్ హాల్లో మనకు ఎదురయ్యే అసలైన సవాళ్లకు ఒక ప్రాక్టికల్ గైడ్ అన్నమాట. సరే, ఒక పరిస్థితిని ఊహించుకుందాం. ఒక క్లయింట్ వస్తారు. వాళ్ల పిత్రార్జిత ఆస్తికి సంబంధించిన ఒక పెద్ద వివాదం ఫైల్ మన టేబుల్ మీద ఉంది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి? ఈ ఒక్క ప్రశ్నతోనే మొదలు పెడదాం. ఎందుకంటే ఇది మనల్ని ఒక లాయర్గా ఆలోచింపచేస్తుంది, ఈ మొత్తం విశ్లేషణకు ఒక సరైన మైండ్ సెట్ను ఇస్తుంది. ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా బేసిక్ ప్రిన్సిపల్స్తో మొదలుపెట్టి, ఆ తర్వాత కొన్ని రియల్ లైఫ్ కేసుల్లాంటివి చూద్దాం. చివర్లో ఒక లీగల్ స్ట్రాటజీని ఎలా బిల్డ్ చేయాలో కూడా తెలుసుకుందాం. ఇది ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ లాంటిది. ఓకే, ఇప్పుడు మనం చూడబోయే అన్ని కేసులకు మూలమైన ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, కూతుళ్లకి సంక్రమించిన సహదాయకత్వ హక్కులు. ఇదేదో చిన్న మార్పు కాదు, హిందూ వారసత్వ చట్టాన్ని పూర్తిగా మార్చేసిన ఒక విప్లవం లాంటిది. ముందుగా ఈ సహదాయకుడు అంటే ఎవరో సింపుల్గా చూద్దాం. ఎవరైతే పుట్టుకతోనే, కేవలం పుట్టడం వల్లే వాళ్ళ తాత ముత్తాతల ఆస్తిలో హక్కు పొందుతారో వాళ్లే సహదాయకులు. 2005 తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం ఒక్కటే: ఈ హక్కు ఆడ మగ అనే తేడా లేకుండా పుట్టుకతోనే వస్తుంది. అంటే కొడుకులతో పాటు కూతుర్లు కూడా సహదాయకులే. ఫుల్ స్టాప్. ఈ టైంలైన్ చూస్తే మనకు ఆ మార్పు ఎంత పెద్దదో అర్థమవుతుంది. 2005కు ముందు పరిస్థితి వేరు, ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా వేరు. ఒక లీగల్ రియాలిటీ మొత్తం మారిపోయిందన్నమాట. ఇది కేవలం చట్టంలో మార్పు కాదు, ఒక సామాజిక మార్పుకు నాంది. సరే, ఇప్పుడు మనం మొదటి కేస్ స్టడీ చూద్దాం. ఇది చాలా చాలా కామన్గా చూసే కేసు. పెళ్లి చేశాం కదా అని కూతురికి ఆస్తిలో వాటా ఇవ్వకపోవటం. ఇది మనం ఎప్పుడూ వినే మాటే. కానీ దీని గురించి చట్టం ఏం చెప్తుందో చూద్దాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, తండ్రి చనిపోగానే ఆ కొడుకు నేరుగా రెవెన్యూ ఆఫీస్కెళ్ళి మొత్తం భూమిని తన పేరు మీద మార్పించేసుకుంటాడు. ఎందుకంటే పెళ్ళై వెళ్ళిపోయిన చెల్లికి ఇంకిక్కడ హక్కేంటి అనేది అతని వాదన. ఇది ఒక క్లాసిక్ మూవ్. ఇక్కడే అసలు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. కోర్టుల్లో మనం తరచుగా వినే ఆర్గ్యుమెంట్ ఇదే: ఆమె పెళ్లికి లక్షలు ఖర్చు పెట్టాను, ఇంకా ఆస్తిలో వాటా ఎందుకు అని. కానీ చట్టం చాలా స్పష్టంగా చెప్తోంది, పెళ్లి ఖర్చులనేవి ఒక బహుమతి లాంటివి. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ కూతురికి పుట్టుకతో వచ్చిన ఆస్తి హక్కును తీసివేయలేవు. ఆమెకి కొడుకుతో సమానంగా 50% వాటా ఉంటుంది. మరి దీనికి పరిష్కారమేంటి? చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. విభజన దావా అంటే సూట్ ఫర్ పార్టిషన్ ఫైల్ చేయాలి. ఇదేదో దయకోసం అడుక్కోవడం కాదు, చట్ట ప్రకారం తనకొచ్చిన హక్కును, తన వాటాను తీసుకోవడం. లా పూర్తిగా ఆమె వైపే ఉంటుంది. ఇప్పుడు ఇంకో కేసు చూద్దాం. ఇది కొంచెం సంక్లిష్టంగా అనిపించొచ్చు, కానీ చట్టం దృష్టిలో చాలా క్లియర్గా ఉంటుంది. అదే రెండో పెళ్లి ద్వారా పుట్టిన పిల్లల హక్కులు. ఇది సున్నితమైన విషయమే, కానీ చట్టం పిల్లలందర్నీ సమానంగానే చూస్తుంది. ఈ సీన్ చూడండి. ఇక్కడ మొదటి భార్య కొడుకు ఏం చేస్తున్నాడంటే, రెండో భార్య కూతుర్ని, ఆమె కుటుంబాన్ని ఇల్లీగల్ అని ముద్రవేసి వారసత్వం రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నాడు. ఇది కేవలం ఆస్తి గొడవ కాదు, ఒక వ్యక్తి గుర్తింపు మీద చేసే దాడి. ఇప్పుడు ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఆ ఇల్లీగల్ అనే వాదనను చట్టం ఎలా ఎదుర్కొంటుందో చూడండి. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 16 సరిగ్గా ఇలాంటి పిల్లల్ని కాపాడటానికే ఉంది. పెళ్లి చెల్లినా చెల్లకపోయినా ఆ బంధం ద్వారా పుట్టిన పిల్లలకు వాళ్ల తల్లిదండ్రుల ఆస్తిలో పూర్తి హక్కుంటుందని ఈ సెక్షన్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ రెమెడీలో ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన డీటెయిలుంది. ఒక లాయర్గా ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఆ కూతురు పార్టిషన్ సూట్ ఫైల్ చేయొచ్చు, కాని ఆమె క్లెయిమ్ కేవలం తన తండ్రికి వచ్చిన వాటా వరకే పరిమితమై ఉంటుంది. ఈ చిన్న తేడాను అర్థం చేసుకోవడమే కేస్ గెలవడంలో కీలకం. ఇక మూడో కేసు. ఇప్పటిదాకా చూసినవి హక్కులు ఇవ్వకపోవడం. కాని ఇప్పుడు మనం చూడబోయేది ఏకంగా మోసం చేయడం, డాక్యుమెంట్ల ద్వారా చేసే ఫ్రాడ్. ఇది చాలా సీరియస్ విషయం. చట్టం కూడా దీన్ని చాలా సీరియస్గానే తీసుకుంటుంది. ఈ ఫ్రాడ్ ఎలా జరిగిందో జాగ్రత్తగా చూడండి. ఇది నమ్మకాన్ని పూర్తిగా చంపేయడం.
బ్యాంక్ లోన్ కోసం సంతకం కావాలి అని ఒక అబద్ధం చెప్పి ఆమె ఆస్తి హక్కులన్నింటినీ వదులుకుంటున్నట్టు రాసి ఉన్న రిలింక్విష్మెంట్ డీడ్ మీద సంతకం పెట్టించుకుంటారు. ఇది చట్టపరంగానే కాదు, నైతికంగా కూడా చాలా పెద్ద తప్పు. సో ఇక్కడున్న కీలకమైన పాయింట్ ఏంటంటే, సంతకం ఉంది కదా అని అన్నీ చెల్లిపోవు. చట్టం ప్రకారం ఒక డాక్యుమెంట్ మీద సంతకం పెట్టించుకోవటానికి, దానికి చట్టబద్ధమైన విలువ ఉండటానికి చాలా తేడా ఉంది. సమ్మతి అనేది నిజాయితీగా, పూర్తి అవగాహనతో ఉండాలి. మోసం ద్వారానో, ఒత్తిడి ద్వారానో తీసుకున్న సంతకానికి విలువేలేదు. ఆ డీడ్ని రద్దు చెయ్యొచ్చు. ఇక్కడ మన స్ట్రాటజీ 2 భాగాలుగా ఉంటుంది. నేరుగా పార్టీషన్ సూట్ ఫైల్ చేయలేం. ముందుగా ఆ ఫ్రాడ్ డీడ్ని రద్దు చేయమని కోర్టులో సూట్ ఫర్ క్యాన్సలేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఫైల్ చేయాలి. కోర్టు ఆ డాక్యుమెంట్ చెల్లదని తీర్పు ఇచ్చాక అప్పుడు ఆస్తి విభజన కోసం ముందుకు వెళ్ళాలి. ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం కొన్ని కేసులు చూశాం కదా. ఇప్పుడు వాటన్నిట్లోనూ ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన టూల్స్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఒక లాయర్ టూల్ కిట్గా అనుకోవచ్చు. కోర్టులో గెలవడానికి ఇవి మన వ్యూహాత్మక ఆయుధాలు. ఈ టూల్ కిట్ని ఒకసారి విశ్లేషిద్దాం. స్టెప్ 1 రెవెన్యూ ఆఫీస్లో అబ్జెక్షన్ పెట్టడం. ఇది మన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. స్టెప్ 2 లీగల్ హెయిర్ సర్టిఫికెట్. ఇది మన క్లయింట్ యొక్క హోదాను అధికారికంగా స్థాపిస్తుంది. స్టెప్ 3 పార్టిషన్ సూట్. ఇదే అసలు ఫైట్. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది స్టెప్ 4 మధ్యంతర ఇంజంక్షన్. ఇది ఒక రకంగా ఎమర్జెన్సీ బ్రేక్ లాంటిది. కేస్ నడుస్తున్నప్పుడు అవతలి వాళ్లు ఆస్తిని అమ్మేయకుండా ఆపడానికి ఇది చాలా అవసరం. సరే, ఇప్పుడు చెప్పబోయేది చాలా చాలా ముఖ్యం. ఇది ఒక మంచి లాయర్కి, ఒక గొప్ప లాయర్కి మధ్య ఉన్న తేడాను చూపిస్తుంది. ఈ ఒక్క విషయం మనల్ని అందరికంటే ఒక అడుగు ముందుంచుతుంది. ఈ ప్రోటిప్ని చాలా జాగ్రత్తగా వినండి. ఏ ఆస్తి కేసులోనైనా మనం చెయ్యాల్సిన మొదటి పని ఎన్కంబ్రెన్స్ సర్టిఫికెట్, అంటే ఈసీ చెక్ చేయటం. ఎందుకంటే అది ఆ ఆస్తికి సంబంధించిన పూర్తి జాతకం లాంటిది. ఎవరెవరమ్మారు, ఎవరెవరు కొన్నారు, ఏమైనా అప్పులున్నాయా, ముఖ్యంగా మనకు తెలియకుండా ఎవరైనా థర్డ్ పార్టీ కొనేశారా అనే వివరాలన్నీ అందులో ఉంటాయి. ఒకవేళ అలాంటి వాళ్లుంటే వాళ్లని కూడా కేసులో పార్టీగా చేర్చాలి. లేకపోతే ఈ ఒక్క చిన్న టెక్నికల్ కారణంతో మొత్తం కేసు కొట్టేసే ప్రమాదముంది. ఇది మస్ట్ డూ. చివరిగా ఈ ఒక్క మాటతో ముగిద్దాం. చట్టాలు పుస్తకాల్లో ఉంటాయి, అవి మనకు హక్కులనిస్తాయి. కాని ఆ హక్కులను నిజ జీవితంలో, కోర్టు హాల్లో న్యాయంగా మార్చేది న్యాయవాదులే. ఈ విశ్లేషణ మనకు ఆ జ్ఞానాన్నిచ్చింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఆ న్యాయం కోసం పోరాడటానికి మనం సిద్ధంగా ఉన్నామా?